వెల్కమ్ టు ప్రీచ్ క్రైస్ట్. క్షమాపణ అనే అంశం ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 1. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆదాము తన భార్య అవ్వకు 2 కుమారులు ఉంటారు. మొదటి కుమారుడి పేరు కయీను, రెండవ కుమారుడి పేరు హేబేలు. కయీను వ్యవసాయం చేస్తాడు, హేబేలు గొర్రెలు కాస్తాడు. అలా వారు పెద్దవారైన తర్వాత కోతకాలంలో దేవునికి అర్పణగా తన పొలంలో కొంత భాగాన్ని కయీను అర్పిస్తాడు. అదేవిధంగా హేబేలు కూడా తన గొర్రెల మందలో మొదట పుట్టిన గొర్రెలలో కొవ్విన వాటిని దేవునికి అర్పిస్తాడు. దేవుడు కయీను అర్పణ స్వీకరించలేదు, హేబేలు అర్పణ స్వీకరిస్తాడు. హేబేలు దేవుని ఇష్టాన్ని తెలుసుకొని దేవునికి ఇష్టమైన అర్పణ అర్పిస్తాడు. అప్పుడు కయీనుకు కోపం వస్తుంది, ముఖం చిన్నబుచ్చుకుంటాడు. కయీను హేబేలు మీద ద్వేషం పెంచుకుంటాడు. అప్పుడు దేవుడు, నీవు ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగి, నీవు మంచి పని చేసినట్లయితే తలపైకి ఎత్తుకొని ఉండేవాడవు, నీవు చేయలేదు కాబట్టి పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది అని అంటాడు. ఒకానొక రోజు కయీను హేబేలుతో అలా అడవిలోకి వెళ్దాం అని తీసుకుని వెళ్తాడు. అప్పుడు కయీను హేబేలును హతం చేస్తాడు. హతం చేసిన తర్వాత ఎవరైనా చూశారేమో అని అటూ ఇటూ చూస్తాడు. అప్పుడు దేవుడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. కయీను దేవునితో ఇలా అంటాడు, నాకు తెలియదు, నేనేమైనా కాపలా కాస్తున్నానా అని దేవునితో చెప్తాడు. అప్పుడు దేవుడు, నీవు చేసిన పనేంటి? నీ తమ్ముడు రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని అంటాడు. కయీనుతో, నీవు శపింపబడుదువు, నీవు వ్యవసాయం చేసినప్పుడు నీ పంట నీకు సార ఇయ్యదు, భూమి మీద దేశదిమ్మరివై ఉంటావని దేవుడు శపిస్తాడు. అప్పుడు కయీను, నా శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది, నేను ఈ భూమి మీద దేశదిమ్మరినై తిరుగునప్పుడు నన్ను ఎవరైనా చంపేస్తారామో అని దేవునితో అంటాడు. కయీనుతో దేవుడు ఇలా అంటాడు, నిన్ను చంపిన వారికి 7 శిక్ష కలుగుతుంది అని చెప్పి ఎవరు కయీనును చంపకుండా ఉండేలాగా కయీనుకు ఒక గుర్తు వేసి పంపిస్తాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు: 1. క్షమాపణ. దేవుడు కయీనును క్షమించి వదిలేశాడు, కానీ కయీను అతని తమ్ముడిని హేబేలును చంపేశాడు. 2. అర్పణ. మనం దేవునికి మంచి వాటిని అర్పించాలి, దానికి హేబేలే ఒక మంచి ఉదాహరణ. 3. కోపం, అసూయ. ఒక మనిషికి గాని వ్యక్తికి గాని కోపం, అసూయ అనేవి చాలా ప్రమాదకరం. ఈ విషయాలు మనం కయీను నుండి నేర్చుకోవచ్చు. మళ్ళీ 2వ ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవునికే మహిమ.